రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు తరలి వెళ్లారు. వీరు బయలుదేరిన వాహనాలను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ గురువారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి జిల్లా నుంచి 5 బస్సుల్లో వివిధ రంగాలకు చెందిన సుమారు 250 మంది ప్రతినిధులను పంపిస్తున్నామని చెప్పారు. వీరే కాకుండా మరో 60 మంది అత్యంత ప్రముఖులను కూడా ఇతర వాహనాల్లో రాజధానికి పంపిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ వీటి రామారావు, ఎస్డీసీలు మురళీకృష్ణ, సుధారాణి, ముఖ్య ప్రణాళిక శాఖ ఏడీ రామలక్ష్మి, డిపిఆర్ఓ డి రమేష్, ఏవో దేవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లా నుంచి దాదాపు ఒక 10 సెక్టార్లకు సంబంధించి అంటే ఎస్ఎస్జీ అనండి, అగ్రికల్చర్ సెక్టార్ అనండి, ఇండస్ట్రీస్, ఈ విధంగా దాదాపుగా అన్ని సెక్టార్స్ నుంచి కూడా కొద్దిమందిని అక్కడ భాగస్వాములుగా చేసి వారి సమక్షంలో చేయడానికి తెలియజేశారు. అందులో భాగంగా మన జిల్లా నుంచి ఒక 5 బస్సుల్లో 250 మంది ఇక్కడ నుంచి వెళుతున్నారు. వీరు కాకుండా మరలా ప్రత్యేకంగా ఎమినెంట్ పర్సన్స్, ప్రొఫెషనల్స్, విఐపీస్ వాళ్ళు ఒక దాదాపుగా ఒక 3-4 వివిఐపీస్, ఒక 30 మెంబర్స్ విఐపీస్ ఒక సెక్టార్ నుంచి, ఇంకొక సెక్టార్ నుంచి డిఫరెంట్ సెక్టార్ నుంచి ఇంకొక 30 మంది కూడా మన దగ్గర నుంచి వెళుతూ ఉన్నారండి. అంటే టోటల్గా ఇట్స్ మోర్ దాన్ 300+ మన జిల్లా నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ మహత్తర కార్యక్రమం ఆవిష్కరించే భాగంగా వాళ్ళందరూ కూడా అక్కడ